ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. కేవలం మహిళా కమిషన్ చైర్పర్సన్కి పదవికి మాత్రమే ఆమె రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయి పార్టీకి సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెబుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయడం, ఒక పార్టీ తరఫున పనిచేయడం సరికాదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేసినట్టు ఆమె చెబుతున్నారు. రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపించారు. తనకు పార్టీలో ఏదైనా కీలక బాధ్యత అప్పగించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె చెబుతూ ఉన్నారు. తన స్వస్థలం జగ్గయ్యపేట కాబట్టి అక్కడ ఎమ్మెల్యే టికెట్ను ఆశించడం సహజంగానే జరుగుతుందని కూడా ఆమె చెబుతున్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే తన భర్తకు నందిగామ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాసిరెడ్డి పద్మ ప్రతిపాదనపై. ఆమె మాత్రం అధిష్టానానిదే నిర్ణయం ఫైనల్ అవుతుంది. అధిష్టానం ఏది ఆశిస్తే అదే పని తాను చేస్తాను, రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలనుకుంటున్నాను, పార్టీకి సేవలు అందించాలనుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా, పార్టీ బాధ్యతలు ఏవి అప్పగించినా వాటికైతే తాను సేవలు అందిస్తానని చెప్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ అయితే వాసిరెడ్డి పద్మ ఆశిస్తున్నారు. తాను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ను తాను ఆశిస్తున్నప్పటికీ తన పేరును పరిశీలించే అంశంలో ఏమైనా ఇబ్బందులు, కాస్త గట్టిగా ప్రతిపాదనను పరిగణలోనికి తీసుకోకపోవడం లాంటివి జరుగుతాయేమో అన్న ఉద్దేశంతోనే ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు కూడా మరో వాదన నడుస్తూ ఉంది. సో వాసిరెడ్డి పద్మ అయితే టికెట్ ఆశిస్తున్నారు. తనకు కాకపోతే తన భర్తకని ఇవ్వాలనుకుంటున్నారు. అలా కాకపోయినా కూడా పార్టీలో ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నాను, పార్టీకి సేవలు అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే చూడాలి.